హలో అండి, నేను అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాం. వైజయంతి టాక్స్కి మాట్లాడుతున్నాం. ఇవాళ మన పద్మక్క, నేను పద్మక్క అంటాను, అందరూ పెద్దమ్మ అంటారు కదా, పద్మ పెద్దమ్మ దగ్గర మనం ఇంకో కథ కొత్తది తెలుసుకుందాం. అక్క. థ్యాంక్ యూ. ఇవాళ యాక్చువల్గా అంటే మోరల్ వాల్యూస్ మా బాల వికాస్ స్టూడెంట్స్ చెప్పడంటే అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటి ఉండకూడదు అని విత్ స్టోరీస్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. సో అహంకారం అనేది అస్సలు పనికిరాదు, అది ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్, మోరల్ వాల్యూ. సో దానికి సంబంధించిన ఒక చిన్న కృష్ణుడి స్టోరీ. సో బ్రహ్మ విష్ణుమూర్తి కృష్ణుడిలాగా అవతరించాడు, అన్ని రాసలీలలు చేస్తున్నాడు అన్న విషయము బ్రహ్మ మర్చిపోయాడు. ఆయన మర్చిపోయి అందరి దేవతలు బాలకృష్ణుని దర్శించుకోవడం కోసం ఎంత ఆనందపడిపోయి ఆతృతతోటి ఆనందంతో బృందావనానికి వచ్చి ఆ చిన్న కృష్ణుని చూసి అందరూ తన్మయలైపోయారు అనమాట. అయితే బ్రహ్మ మర్చిపోయాడు, అవతారం చెంది విష్ణుమూర్తే అని చెప్పే విషయం మర్చిపోయి, నేను సృష్టించిన వాడిని బ్రహ్మను కదా, నన్ను వదిలేసి ఆ కృష్ణుడు ఎవడో అంట, ఎక్కడో రేపల్లంట, చిన్న కుర్రాడంట, అందంగా ఉన్నట్ట, ఆయన చూడండి దేవతలు మహేశ్వరుడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఇదెక్కడ సోద్యం, నేను కూడా పరీక్షించాలి ఒకసారి, అంత గొప్పవాడు నన్ను కాదనుకుని మొత్తం అందరు దేవతలతో సహా వెళ్ళిపోతున్నారు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు, మహేశ్వరుడు వెళ్ళిపోయాడు, ఎంతవరకు కరెక్టు అని చెప్పని ఆయనకు వచ్చి ఈగో దెబ్బతింది. దాంతో ఆయన లెట్ మీ టెస్ట్ ఇట్ అని చెప్పి ఆయన భూలోకానికి వచ్చాడు. కానీ ఆయన టెస్టింగ్ పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో డామినేట్ చేసింది దానికి. సో ఈ చిన్న పిల్లాడి కోసం ఇంత తాపత్రయపడుతున్నారు అందరూ అని ఒకే చూద్దామని చెప్పని ఆయన ఏం చేశాడు, మాయ ఒక కేవ్ క్రియేట్ చేసి తన మాయతోటి మొత్తం గోపాలకుల్ని ఆవుల్ని అందరినీ అందులో పెట్టేసి ఆ కేవ్ ఆ గుహ తలుపేసేసాడు అనమాట మాయతోటి. ఈ కృష్ణుడికి తెలీదా, చిన్న పుట్టినప్పటి నుంచి కృష్ణుడికి తన నారాయణ అవతారం 16 కళల పురుషుడు అని చెప్పని కృష్ణుడికి కృష్ణ అవతారానికి పేరు. సో ప్రతీది హీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. సో బ్రహ్మకు అహంకారం పెరిగింది అని, తనకు వాల్యూ లేదని ఇవన్నీ కూడా కృష్ణుడికి తెలుసు. నవ్వేసుకున్నాడు తనలో తను, సరేలే బ్రహ్మ చిన్న ఆట ఆడుకున్న బ్రహ్మతోటి అని చెప్పి బ్రహ్మ చేసినవన్నీ గమ్మని ఊరుకున్నాడు. సో ఆ గోవులందరినీ అడవిలో కాచిన తర్వాత గోపాలు అంతా ఏం చేస్తారు, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ బ్రహ్మ కేవలం ఉన్నారు కదా వాళ్ళు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అందరు బాలకులు తనే రూపం ధరించి, అన్ని ఆవులకి తనే రూపం ధరించి యాజ్ ఇట్ ఈస్గా ఊరి ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆ రోజు అసలు తల్లులందరికీ విపరీతమైన ఎఫెక్షన్. సో అసలు ఆవుల్ని పాలు తీసుకుంటుంటే కూడా పిల్లల్ని హక్ చేసుకుని గారి వాళ్ళకి స్నానం చేయించి తయారు చేసి పెట్టుతుంటే ఏదో ఒక తెలియని ఆత్మానందం పడ్డారట తల్లులు. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా ఉన్నాడు కాబట్టి. ఇలాగా ఒక సంవత్సరం అంటే బ్రహ్మకాలంలో ఒక రోజు గడిచిపోయింది, మన భూలోక కాల ప్రకారం ఒక సంవత్సరం గడిచిందట. సో ఏంటబ్బా ఎటువంటి గోల లేదు భూలోకంలో, అసలు పిల్లలు మాయమైపోయారు, ఏవేరు ఎటువంటి గలాట లేదు అని చెప్పి బ్రహ్మకి డౌట్ వచ్చి సరే చూద్దాం నిన్నే కదా చేశానని మళ్ళీ వచ్చి చెక్ చేశాట. చెక్ చేస్తే అందరూ యాజ్ ఇట్ ఈస్ రొటీన్ వర్క్ నడుస్తూనే ఉందిట. ఇది ఎక్కడ గోలా, నేను ఇంత చేశాను ఇంత మళ్ళీ డౌట్ వచ్చి కేఫ్కి వెళ్ళి చూసాట, గుహ లోపలికి వెళ్ళి అందరూ అలాగే మాయలో పడున్నట్టు, పిల్లలు కానీ ఆవులు కానీ ఇవన్నీ. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ అందరూ ఉన్నట్టు. సో కాసేపు బ్రహ్మే కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. సో ఇది ఎక్కడ సంగతి అని చెప్పని ఆలోచించుకుని అప్పుడు ఒక్కసారి తన దివ్య దృష్టిలో చూస్తే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే, ఆయన అవతారమే రాసలీల కృష్ణుడి కింద చేసి ఎన్నో లీలలు చేస్తున్నాడు. ఆ బాల రూపంలో దర్శించడానికి అందరూ వస్తున్న విషయం జ్ఞానోదయం అయ్యి అప్పుడు కృష్ణుడిని క్షమాపణ అడిగాట. మర్చిపోయాను, నువ్వే ఈశ్వరుడు అన్న సంగతి మర్చిపోయి నేను సృష్టికర్తను కదా, నన్ను వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తాను అనే చిన్న అహంకారం వచ్చింది, నాకు తెలిసి వచ్చిన తప్పు నాకు క్షమించు దేవా అని అప్పుడు గుళ్ళో ఉన్న వాళ్ళందరినీ వదిలేట, పిల్లలందరినీ. సో ఈ విధంగా కృష్ణుని అహంకారం ఉండకూడదు అని చెప్పి స్వామి ఇలా చిన్న స్టోరీస్తో కూడా చెప్తారు. అహంకారం బ్రహ్మైనా కృష్ణుడైనా మహేశ్వరుడు ఎవరైనా కూడా అహంకారం ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అహంకారం వల్ల నష్టపోతాం తప్పించి ఎటువంటి సక్సెస్ రాదు, లాభం ఉండదు అనే విధంగా పిల్లలందరికీ స్వామి చెప్పారు. వెరీ నైస్ అండి, చాలా బాగుంది కదా. ఇలాంటివి ఇంకా ఇంకా చాలా చాలా ముందు వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.